హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము టెట్ మ్యాథమెటిక్స్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ 16 సాల్వ్ చేద్దాము. ఇంతకు ముందు ఉన్నటువంటి కంటెంట్ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ కావాలంటే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, లేదా ఆ వీడియోస్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్ బాక్స్ లో అయినా మీరు చూడొచ్చు, లేదా నా ఛానల్ పేజ్ లో అయినా మీరు యాక్సెస్ చేయొచ్చు. సో క్వశ్చన్ లోకి వెళ్తే tan a is equal to 3/4 అయితే 1 minus cot a by 1 plus cot a అంటున్నాడు. అమ్మ tan a మనకు తెలిసి cot a is equal to ఎంత 1 by tan a. సో is equal to 4/3 అవుతుంది. సో ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. 1 minus 4/3 by 1 plus 4/3. LCM చేయండి. 3 minus 4/3 plus 4. 3 క్యాన్సిల్ అయిపోతుంది. -1/7. -1/7 ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సింపుల్ క్వశ్చన్ ఇది, ఓన్లీ సబ్స్టిట్యూషన్ అన్నమాట. నెక్స్ట్, ఏ సెమీ సర్క్యులర్ కార్డ్బోర్డ్ పీస్ ఈజ్ మేడ్ టు రొటేట్ స్పీడిలీ అలాంగ్ ఇట్స్ డయామీటర్. అంటే ఒక అర్ధవృత్తాకార అట్టముక్క తీసుకుని దాని వ్యాసాన్ని, అర్ధవృత్తాకార అట్టముక్క ఇదమ్మా, అర్ధవృత్తాకార అట్టముక్క ఇది, దీన్ని తీసుకొని ఇది వ్యాసం కదా, ఇది డయామీటర్ కదా. సో డయామీటర్ కెన్ యాక్ట్ యాజ్ అన్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ చేస్తే అది 3D ఆబ్జెక్ట్ ఏదవుతుంది అని అడుగుతున్నాడు. త్రిమితీయ ఆకృతి ఏమవుతుంది? ఇలా భ్రమణం చెందిస్తుంది, తిరుగుతుందంటే మనకి ఏ షేప్ కనపడుతుంది? గోళాకారం కనపడుతుంది, స్పియర్ అనేది కనపడుతుంది. సో కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి సిలిండర్ రావాలంటే రెక్టాంగిల్, దీర్ఘచతురస్రాన్ని ఇలా చేస్తే మనకి స్తూపం వస్తుందమ్మా. దీర్ఘచతురస్రాన్ని ఇలా చేస్తే మనకి స్తూపం వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 3 నాకు రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఇక్కడ మనకు ఒక ఐడెంటిటీ తెలియాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఏ ప్లేస్ లో నాకు సైన్ థీటా ఉంది, బి ప్లేస్ లో కాస్ థీటా ఉంది. సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1. సో కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? 2 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. రవి బారోడ్ 10,000 రూపీస్ అట్ 10% per annum for 3 years. 10,000 రూపాయలు తీసుకున్నాడు, సంవత్సరానికి 10% వడ్డీ, 3 సంవత్సరాలు అట్ సింపుల్ ఇంట్రెస్ట్. రాజు బారోడ్ ది సేమ్ అమౌంట్ 10% per annum కాంపౌండెడ్ యాన్యువల్లీ. సో డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్ పెయిడ్. సో రెండు వడ్డీల మధ్య తేడా అడుగుతున్నాడు. అంటే రాజు ఏమో సాధారణ వడ్డీకి తీసుకున్నాడు, రాజు ఏం చేశాడు? చక్ర వడ్డీకి తీసుకున్నాడమ్మా. సో ఈ రెండు వడ్డీల మధ్య తేడా ఏమిటని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసు కదా, ఏం చేస్తాము? PTR/100 చేయండి. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఏమో 10,000, టైము 3 years, ఆర్ ఏమో 10% బై 100. 2 సున్నాలు పోతాయమ్మా. సో సింపుల్ ఇంట్రెస్ట్ నాకు ఎంత వస్తుంది? ఇక్కడ 3, ఒక 10, మొత్తం 3,000 వస్తుందమ్మా. ఇది 3 సంవత్సరాలకి 3,000 సింపుల్ ఇంట్రెస్ట్. సో 3 సంవత్సరాలకి 3,000 సింపుల్ ఇంట్రెస్ట్ అయిందనుకో, 1 yearకి ఎంత అవుతుంది? 1 yearకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 1 yearకి వడ్డీ 1,000 రూపాయలు అవుతుంది కదా. 3 ఏళ్లకి 3,000 అంటే 1 సంవత్సరానికి 1,000 రూపాయలు అవుతుంది. ఇది ఎందుకు తీసుకున్నానంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్ర వడ్డీ కనుక్కోవాలంటే నేను ఫార్ములా తీసుకోవాలి. ఫార్ములా తీసుకోకుండా చేద్దాం. సో నాకు ఫస్ట్ ఇయర్కి ఎంత వస్తుంది, సెకండ్ ఇయర్కి ఎంత వస్తుంది, థర్డ్ ఇయర్కి ఎంత వస్తుంది? ఎందుకంటే ఇక్కడ 10% కాబట్టి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అంతే ఉంటుంది. సెకండ్ ఇయర్ ఏం చేస్తాము? మామూలుగా 1,000 రూపాయలు వచ్చేస్తుంది వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఈ 1000 మీద వడ్డీ వేస్తాం. 1000 మీద 10% అంటే 100 రూపాయలు కదా, అంటే వడ్డీ ఎంత అయింది? 1,100 అయింది. నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఏం చేస్తాము? ఈ 1,100 మామూలుగానే వస్తుందమ్మా. ఈ 1,100 మీద మళ్ళీ వడ్డీ ఎంత అవుతుంది? 110 అవుతుంది. అంటే ఎంత అవుతుంది? 1,210 రూపాయలు. సో ఇప్పుడు నాకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 1000, 3,000, ఇది ఒక 200, 3,310. ఎందుకంటే ఇక్కడ ఒక 100, 210, 3,310 కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో నాకు
3000 వచ్చింది. సో డిఫరెన్స్ ఎంత? 310 రూపాయలు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని ఫార్ములాస్ లో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు, కాకపోతే సమ్వాట్ అది కొంచెం టైం టేకన్ ప్రాసెస్. ఇక్కడ 10% ఇచ్చాడు కాబట్టి ఈజీగా 1000, 1100, 1210 రూపీస్ అని చెప్పేసి వచ్చేస్తుంది. కాబట్టి ఈజీగా మనము విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైండ్ ద కరెక్ట్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్. ఇచ్చిన వాటిలో ఇక్కడ 2x + y 5xy అవుతుందా? అవ్వదు. 4x - 20 అవుతుంది. 4x - 20 అవ్వాలి, కానీ కాదు. ఇక్కడ చూడండి 3x + whole square = a² + b² 2ab సరిపోయింది. ఇది కాదు. సో కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. a + b whole square ఫార్ములా కరెక్ట్ గా సరిపోయింది. ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వైల్ రిప్రజెంటింగ్ ద డేటా ఆఫ్ హిస్టోగ్రామ్ డేటా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఇఫ్ ద ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ డస్ నాట్ స్టార్ట్ ఫ్రమ్ 0. సో తరగతి అంతరము 0తో ప్రారంభం కాకుంటే గ్రాఫ్ లో ఏం చూపిస్తామని అంటున్నాడు. సర్కిల్, బారా, నోస్ అయిన కింక్ అమ్మ. అంటే మనం గ్రాఫ్ గీసేటప్పుడు ఇక్కడ నాకు 0తో స్టార్ట్ కాలే, సో ఇలా హిస్టోగ్రామ్స్ నాకు వస్తున్నాయి. వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చిన్న ఇలా చూపిస్తాం, దీన్నే కింక్ అంటాం మనం. సో ఈ రకంగా అంటే 0తో స్టార్ట్ కాకపోతే అక్కడ కంటిన్యూస్ డేటా లేదు అనేటువంటి ఒక రిప్రజెంటేషన్ కోసము మనం ఆ సింబల్ అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 to 2x + 8 x + 6 ఆర్ ప్రపోర్షన్ వాల్యూ ఆఫ్ x ఎంత? సింపుల్ అమ్మ. ఇది ABCD ఉన్నాయనుకో, ABCD ఉన్నాయనుకో, A/B = C/D అయితే ప్రపోర్షన్ లో ఉన్నట్టు. అంటే AD = ఎంత అవుతుంది? BC అవుతుంది. సో కాబట్టి ఇక్కడ కూడా A/B అంటే 3/2 = 2x + 8/x + 6 అవుతుంది. సో ఇక్కడ నాకు 3 × x + 6 = 2తో మల్టిప్లై చేస్తే 4x + 16 అవుతుంది. ఇదేమవుతుంది? 3x + 18 = 4x + 16. ఈ 3x నటు 16 ఇటు పంపించండి అమ్మా. x = 2 వస్తుంది. 18 - 16 అంటే 2 కదా, ఇది 16. ఇది 18 - 16 అంటే 2. అలాగే 4x - 3x అంటే x. సో x = నాకు 2 వస్తుంది. ఆప్షన్ 4 వస్తుంది. నెక్స్ట్ ఇన్ ద అడ్జసెంట్ డయాగ్రామ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ACB. ఇక్కడ 110 డిగ్రీలు ఇచ్చాడమ్మా. ఇక్కడ ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు మనల్ని. ACB అంటే అదే కదా. సో అయితే ఇక్కడ మనకి ఒక థీరం ఉంది, యాంగిల్ AOB = 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ ACBM. సో AOB 110 డిగ్రీలు ఇచ్చాడు కాబట్టి యాంగిల్ ACB ఎంత అవుతుంది? 110/2 అంటే 55 డిగ్రీస్ అవుతుంది. సో ఆప్షన్ 2 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది సర్కిల్ థీరం, ఇది సేమ్ సెగ్మెంట్ కదా, ఇక్కడ AB సెగ్మెంట్. సో ఇక్కడ యాంగిల్స్ బైసెక్ట్ అయినాయి కాబట్టి సో ఇక్కడ ఉన్న యాంగిల్, సెంటర్ దగ్గర ఉన్న యాంగిల్ సర్కంఫరెన్స్ దగ్గర ఉన్న యాంగిల్ కి హాఫ్ ఉంటుంది. C అనేది సర్కంఫరెన్స్ లో ఉందమ్మా. ఇదేమో సెంటర్ దగ్గర ఉంది. సో సెంటర్ దగ్గర కాబట్టి వృత్త కేంద్రం దగ్గర ఉన్నటువంటి కోణము ఏదైతే ఉందో అది వృత్త పరిధి వద్ద ఏర్పరిచినటువంటి కోణానికి రెట్టింపు ఉంటుంది. సో కాబట్టి ఇది 110 ఉంటే ఇది ఇక్కడ ఏముంటుందమ్మా, దాంట్లో సగం 55 డిగ్రీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, additive inverse of multiplicative identity of -3 is. Multiplicative identity whether it is -3, -10 or any number, multiplicative identity ఒకటే కదా. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఒకటే, ఎందుకంటే దేంతో -3ని దేంతో మల్టిప్లై చేస్తే -3 వస్తుంది, 1తో మల్టిప్లై చేస్తే వస్తుంది. కాబట్టి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1ఏ. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ -3, 1 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ అడుగుతున్నాడు. 1 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? -1 అవుతుంది. ఎందుకంటే 1 + -1 ఎడిటివ్ ఐడెంటిటీకి కావాలి, 0 కావాలి. సో కాబట్టి 1 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఎంత అంటే -1. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, P/Q = ఇది ఇచ్చాడు మనకి సింపుల్ గా. P/Q = చూడండి 2/3 హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3/2 హోల్ పవర్ ఆఫ్ -3 అని ఇచ్చాడు. డివిజన్ ఇది. మనకి ఒక ఫార్ములా ఉంది, ఏంటి? a to the power of -n = 1/a⁴n ఒకటి. అలాగే ఇక్కడ మనము రివర్స్ లో రాసుకోవచ్చు కదా, దీన్ని రివర్స్ లో రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ చూడండి ఏం రాసుకోవచ్చు? 2/3. మనకు అర్థం కాలేదు, ఫార్ములాస్ ఏం గుర్తులేవు అనుకోమ్మా, డివిజన్ రాసేసుకోవచ్చుగా మనము. 3/2 హోల్ టు ద పవర్ ఆఫ్ -3. సో ఈ -3 పైకి వచ్చేస్తుంది కదా,
-3 ఉంది కాబట్టి పైన మల్టిప్లై చేసుకోవచ్చు కదా. సో ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది 2/3 హోల్ క్యూబ్ ఇంటూ 3/2 హోల్ క్యూబ్. అంతే సింపుల్. సో ఇక్కడ 2 క్యూబ్ 2 క్యాన్సిల్, 3 క్యూబ్ 3 క్యూబ్ క్యాన్సిల్, ఈజ్ ఈక్వల్ టు 1. సో p/q ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. కానీ లెక్క ఏమడుతున్నాడు p/q హోల్ పవర్ ఆఫ్ -10 అంటున్నాడు. సో 1 హోల్ పవర్ ఆఫ్ -10 అంటే ఎంత 1 కదమ్మా. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, ద పాయింట్స్ విచ్ డివైడ్ ద లైన్ సెగ్మెంట్ joining the points 2, -3, -1, 4 in the ratio 3:2 internally. 3:2 internally. సో ఇక్కడ నాకు ఫార్ములా డైరెక్ట్ ఫార్ములా ఉందమ్మా. సో ఇక్కడ ఒక పాయింట్ p ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా గనక ఇస్తే, ఇంటర్నల్ గా గనక ఇస్తే, ఇక్కడ ఈ రేషియోని m:n అనుకుందాము. ఇవి ఈ పాయింట్స్ ని x1 y1 x2 y2 అనుకోండమ్మా. అలా గనక అనుకుంటే డైరెక్ట్ ఫార్ములా ఉంది mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n కామా my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. సింపుల్ గా ఏ రేషియో అయితే డివైడ్ చేస్తుందో వాటితో మల్టిప్లై చేయాలి x ని y ని కూడా. సో 3 into 2 6 అవుతుంది. నెక్స్ట్ n ఇంటూ ఇక్కడ ఏమవుతుంది మనకి mx2 చేయాలి. mx2 చేయాలమ్మా. mx2 అంటే 3 into -1, సో -3 అవుతుంది. తర్వాత 2 ఇంటూ మనకేమవుతుంది x2 అవుతుంది. సో +4 అవుతుంది. డివైడెడ్ బై 5 అవుతుంది. కామా ఇక్కడ చూడండి my2, m అంటే 3, y2 అంటే 4 అమ్మ. 3 4s are 12. తర్వాత ఇక్కడ ఏమైంది n2 అయింది, ఇది -3 అయింది. 2 ఇంటూ -3 ఏమవుతుంది -6 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి m ప్లస్ n 5 అవుతుంది. సో 4 - 3 1 అంటే 1/5, 6/5, 1/5, 6/5 ఎక్కడుంది ఆప్షన్ 2 ఉంది. సో 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఒకవేళ ఎక్స్టర్నల్లీ అని ఇస్తే మైనస్ పైన కింద మనకి మైనస్ వస్తుంది. ఎక్స్టర్నల్లీ అని ఇస్తే పైన కింద మనం మైనస్ సైన్ వేసుకోవాలి, అంతే. ఫార్ములా సేమ్ అదే. నెక్స్ట్ an angle is 2/7 of its కాంప్లిమెంట్. ఒక యాంగిల్ అమ్మ θ1 అనే యాంగిల్, అది దాని యొక్క కాంప్లిమెంట్ లో 2/7 ఉంటుందంట. కాంప్లిమెంట్ యాంగిల్స్ అంటే θ1 ప్లస్ θ2 రెండు కూడా 90 degrees అవ్వాలి. ఇది మనకు ఉన్నటువంటి రెండు కండిషన్స్. దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంప్లిమెంట్ అండ్ ఒరిజినల్ యాంగిల్ అంటే వాడు అడిగింది ఏంటి θ1 θ2 లేదా θ2 θ1, ఇది మనల్ని అడిగింది యాక్చువల్గా. θ2 మైనస్ θ1 ఎంత అని అడుగుతున్నాడు. ఒకసారి జనరల్ గా ఆలోచిస్తే ఒకసారి చూడండి అమ్మా, ఒకటి 2 parts ఉంటుంది, ఒకటి 7 parts ఉంటుంది, అంతే కదా. θ1 = 2/7 అంటే 2 parts ఒక యాంగిల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ θ1 అనుకుందాం, 7 parts θ2 ఉంటుంది, అంతే కదా. 2/7 రేషియో యొక్క అర్థం అదే కదా. సో టోటల్ పార్ట్స్ ఎన్ని అవుతాయి 9 parts అవుతాయి. 9 parts ఈజ్ ఈక్వల్ టు θ1 ప్లస్ θ2. బట్ θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు 9 parts అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంత 10 degrees. 1 part ఈజ్ ఈక్వల్ టు 10 degrees అంటే θ2 20 degrees అవుతుంది, θ1 20 degrees అవుతుంది, θ2 70 degrees అవుతుంది. ఈ రెంటి మధ్య డిఫరెన్స్ ఎంత θ2 మైనస్ θ1. 70 - 20 ఈజ్ ఈక్వల్ టు 50 degrees. సో దట్ ఈస్ ద ఆన్సర్. దీంట్లో మనం ఇది తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చేయాల్సిన పని లేదు. సింపుల్ లాజిక్ తోటి ఈ రకంగా ఈజీగా మనం సాల్వ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ సెట్ ఆఫ్ a-b. సెట్ a-bలో ఏలో ఉన్న పదాలు ఉంటాయి, బిలో ఉన్న పదాలు ఉండవు. కాబట్టి x బిలాంగ్స్ టు a అండ్ x డస్ నాట్ బిలాంగ్ టు b. ఎక్స్ ఏలో ఉన్న పదాలన్నీ ఉంటాయమ్మా, బిలో ఉన్న పదాలు ఉండవు. అది సరిపోయేది ఇదే, ఆర్ రాదు. యాక్చువల్గా ఎక్స్ బిలాంగ్స్ టు బి, బి మైనస్ ఏకి ఇది బి మైనస్ ఏ, ఇది ఏమవుతుంది ఇది బి మైనస్ ఏ. ఆర్ అనేది రాదు మైనస్ లో. కాబట్టి మనకి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 points. cos θ మైనస్ sin θ, డిస్టెన్స్ బిట్వీన్ 2 points మనకు తెలుసు కదా, ఏంటి d ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా x2
minus x1 whole square plus y2 minus y1 whole square. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2. cos theta minus sin theta whole square అమ్మ. cos theta minus sin theta whole square plus y2 అంటే cos theta plus sin theta whole square. ఇదేమైంది, ఇది sin theta minus cos theta. సో sin theta minus cos theta, ఇది cos theta plus sin theta whole square అయిందమ్మా. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా ఐడెంటిటీ మనకు అప్లికబుల్ అవుతుంది. a minus b whole square plus a plus b whole square is equal to ఏమైంది, నాకు వాడాం కదా 2 into a square plus b square. సో ఈజ్ ఈక్వల్ టు 2 into root of a అంటే sin theta, b అంటే cos theta. sin square theta plus cos square theta 1 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది, √2 అమ్మ. సో ఆప్షన్ 2 is the right answer. Next, the value of k, x minus 1 is a factor of this. So for example, polynomial is p of x is equal to వాడు ఇచ్చినట్టు తీసుకుందాం 4x cube plus 3x square minus 4x plus k. కానీ మనకి p of 1 is equal to 0 అని చెప్పేశాడు వాడే. x is equal to 1 అవుతుంది కదా. p of 1 0 అంటే 4 plus 3 minus 4 plus k is equal to 0. plus 4 minus 4 cancel, k is equal to minus 3 is the answer. So option 2 is the right answer. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. నైనిక ఆర్డర్డ్ సర్క్యులర్ పిజ్జా ఆఫ్ రేడియస్ 8 సెంటీమీటర్స్. సో 8 సెంటీమీటర్స్ ఉన్నటువంటి పిజ్జా ఆమె ఆర్డర్ చేసిందాం. చేస్తే అది అవైలబిలిటీ లేక బ్యారర్ ఏం చేశాడంటే 5 సెంటీమీటర్ల పిజ్జాలు ఏం చేశాడు, 2 ఇచ్చాడంట. అంటే 5 సెంటీమీటర్స్ పిజ్జాస్ దానికంటే చిన్నవి, అంటే ఇవి ఇలాంటివి తీసుకొచ్చి 2 ఇచ్చాడు. అయితే వాళ్ళిద్దరూ ఆర్గ్యూ చేస్తున్నారు. ఏమన్నాడు, వేరాస్ బ్యారర్ క్లైమ్స్ దట్ హీ సప్లైడ్ 2 5 సెంటీమీటర్ పిజ్జాస్ విచ్ ఇస్ 2 సెంటీమీటర్ మోర్ దాన్. ఎందుకంటే ఇది 8, ఇది 5 + 5 10 సెంటీమీటర్లు ఉంటుంది. సో కాబట్టి 2 సెంటీమీటర్లు ఎక్స్ట్రాగా ఉండేది చేశాను అంటున్నాడు. ఇద్దరులో ఎవరిది కరెక్ట్ అంటే ఏరియా 1 ఏరియా 2 కనుక్కొని, అంటే ఈ 2 సర్కిల్స్ ఏరియా కనుక్కొని సబ్ట్రాక్ట్ చేయాలి. మామూలుగా πr² కదమ్మా. πr² అంటే 8 8 Z 64, ఇది 64 π వస్తుంది. ఇది ఎంత వస్తుంది, 25 π ప్లస్ 25 π అంటే ఎంత అయింది, 50 π. సో కాబట్టి రెండింటి మధ్య డిఫరెన్స్ a1 మైనస్ a2 ఈజ్ ఈక్వల్ టు 64 నుంచి 50 తీస్తే 14 π సెంటీమీటర్ స్క్వేర్ తక్కువ ఇచ్చాడు. సో నైనిక ఈజ్ కరెక్ట్, ఆమె తక్కువ ఇచ్చాడు అంటుంది కదా, కరెక్ట్ బై 14 π సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఈ వీటిలో 2 ఏంటి, ఏది సత్యమో అంటున్నాడమ్మా. a ప్లస్ రూట్ బి ఇంటూ a మైనస్ గ్రూప్ డి a మైనస్ బి అవుతుందా, అవదు. రూట్ a ప్లస్ రూట్ బి ఈజ్వల్ టు a ప్లస్ 2ab అవుతుందా, అవదు. a పవర్ m బై a పవర్ n ఈజ్వల్ a పవర్ m మైనస్ n కానీ m ప్లస్ n ఇచ్చాడు కదా, కాబట్టి ఇది తప్పు. చూడండి, క్యూబ్త్ రూట్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు a పవర్ nth రూట్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు a పవర్ 1/n, ఇది కరెక్ట్. సో ఆప్షన్ 4 మనకి రైట్ ఆన్సర్ అమ్మా. అలాగే a గ్రేటర్ దెన్ 0 అవ్వాలి, n అనేది మనకి పాజిటివ్ ఇంటిజర్ అవ్వాలి. అయినప్పుడు మళ్ళీ మైనస్ ఉంటే రివర్స్ అవుతుంది. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్. ఇది సర్కిల్, సెంటర్ 3 2 పాయింట్ ఉంది. సో పాసింగ్ త్రూ సర్కిల్ యొక్క పాయింట్ ఇక్కడ ఉందమ్మా, -5 6. అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్సే కదా రేడియస్. కాబట్టి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా x2 మైనస్ x1. సో ఇది x2 x1 -5 -a2 అంటే 64 అమ్మా. ప్లస్ 6 minus 2 4 square అంటే 16 square. 64 plus 16 ఎంత, 80, √80. r is equal to √80. మనకి డయామీటర్ కావాలి. వ్యాసము ఈజ్ ఈక్వల్ టు 2r ఈజ్ ఈక్వల్ టు 2 into √80. 80 నేను రాసుకోవచ్చు, 16 into 5 అని రాసుకోవచ్చు. అంటే 4 బయటకు వచ్చేస్తుంది. 4 బయటకు వస్తే 4 2 = 8. 8√5 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. వ్యాసార్థమే కదా ఇది, వ్యాసార్థం తెలిస్తే వ్యాసం ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. వ్యాసం ఈజ్ ఈక్వల్ 2r కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. నెక్స్ట్, ద ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ p of e, దెన్ ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్. ప్రాబిలిటీ ఎప్పుడు కూడా 0 less than or equal to p of e less than or equal to 1 అమ్మ. కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. 0 ఉంటే ఈవెంట్ జరగడం లేదు, పాసిబుల్ ఈవెంట్స్ లేవని. 1 ఉంటే ఎక్స్ట్రీమ్ మాక్సిమం అని. సో బట్ ఎప్పుడు కూడా 0 నుంచి 1 మధ్యలో ఉంటుందమ్మా. ఏబిసిడి ఈజ్ ఎ స్క్వేర్. ఏబిసిడి ఒక స్క్వేర్ అమ్మ.
ఇది ఇచ్చాడు కదా, స్క్వేర్ వేసుకుంటున్నాను. సో ఏబిసిడి ఒక స్క్వేర్. సో డయాగ్నల్ ఇచ్చేసాడు, ఎంత ఇచ్చాడు, 10 సెంటీమీటర్లు ఇచ్చాడు. నన్ను ఏమడుగుతున్నాడు, ఏబి ప్లస్ బీసీ ఎంత అంటున్నాడు. సాధారణంగా ఏ సైడ్ ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది, √2a అవుతుంది. సో నాకు √2a = 10 ఇచ్చాడు, అంటే a = 10/√2 అని ఇచ్చాడు. ఇప్పుడు ఏసీ ఇప్పుడు నాకు ఏం కనుక్కుంటున్నాడు, ఏబి ప్లస్ బీసీ కట్టమంటున్నాడు. సో ఏబి ప్లస్ బీసీ = 2aనే కదా, ఇది ఏ ఇది ఏ రెండు కలిపాను. ఏ నాకు ఎంత వచ్చింది, 10/√2. ఇది √2² అని రాసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, √2 10. 10√2 is the answer. సో ఆప్షన్ 2 is the right answer. నెక్స్ట్ ఇది చూడండి, హైట్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ కోన్ విత్ స్లాంట్ హైట్. రైట్ సర్క్యులర్ కోణం, ఇది రైట్ సర్క్యులర్ కోన్. సో ఇది హైట్, ఇది ఎల్, ఆర్, ఇది కదా మనకి ఇచ్చింది. సో హైట్ కనుక్కోవాలంట మనము. సో మనకు తెలిసిన ఫార్ములా L = √r² + h². సో హెచ్ కావాలంటే ఏం చేస్తాము, √L² - r². ఎల్ అంటే ఎంత ఇచ్చాడు, 10 అంటే 100, మైనస్ ఆర్ అంటే ఎంత ఇచ్చాడమ్మా, 36. సో 100లోంచి 36 తీస్తే 64. √64 అంటే 8. సో కాబట్టి ఆన్సర్ ఎంత, 8 సెంటీమీటర్స్. సో మనకు వృత్తాకార శంకువు కనుక ఇస్తే ఆ శంకువులో మనకి ఎత్తు కనుక్కోమంటున్నాడు. ఎత్తు కనుక్కోవడానికి మనకి ఈ ఫార్ములా ఉంటుంది, L = √r² + h². సో దాని నుంచి మనము హైట్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. గుణశ్రేణిలో 128వ పదం కనుక్కోమంటున్నాడు. గుణశ్రేణిలో 128వ పదం కనుక్కోమంటున్నాడు. 128 అనేది ఎన్నవ పదము అనేది ఇక్కడ మనల్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. 12, 10, 13. దానికి ఫార్ములా ఈజీగా రాయొచ్చు. మొదటి పదము, ఫస్ట్ టర్మ్ మనకి ఇక్కడ 2 ఉంది. కామన్ డిఫరెన్స్ ఎలా కనుక్కుంటాము, 2√2/2 అంటే ఎంత అయింది, √2. సో కామన్ డిఫరెన్స్ √2 ఉంది. ఫస్ట్ టర్మ్ ఏ ఉంది. nth టర్మ్ ఏమవుతుంది, an = a × r⁻n−1. ఈ వాల్యూ 128 అని ఇచ్చాడమ్మా. ఏ 2, r అంటే ఎంత వేసుకుంటాం, r అంటే ఎంత వేసుకోవాలి మనము, √2n−1. సో ఇక్కడ నాకు ఏమవుతుంది, ఇందులో ఎన్నిసార్లు పోతుంది, 64 సార్లు పోతుంది. 64 అంటే ఏం రాసుకోవచ్చమ్మా, 2⁻6 రాసుకోవచ్చు. ఇది 1/2 అంటే 2⁻n−1/2 రాసుకోవచ్చు. బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి 6 = n−1/2, 12 = n−1 అంటే n = ఎంతమ్మా, 13th అంటే 13వ పదం అవుతుంది. 13వ పదం అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, ఏ బ్యాగ్ కంటైన్స్ 5x రెడ్ బాల్స్. 5x రెడ్ బాల్స్ ఉన్నాయి, 3x + 14 బ్లూ బాల్స్ ఉన్నాయి. టోటల్ బాల్స్ ఎన్నమ్మా, 8x + 14. ఏమడుగుతున్నాడు, ఇఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ బాల్ ఈజ్ హాఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ బ్లూ బాల్. అంటే ఎరుపు బంతి రావడానికి గల సంభావ్యత నీలం బంతి రావడానికి గల సంభావ్యత సగం అంట. అయితే సంచిలో మొత్తం బంతుల సంఖ్య ఎంత అంటున్నాడు. ఎరుపు రంగు బంతి సంభావ్యత కావాలి అంటే 5x టోటల్ బాల్స్, అంతే కదా. ఎరుపు రంగు బంతులు 56 కదా, 5x కదా. ఇవేమో నీలపు రంగు బంతులు, ఇవి మొత్తం బంతులు. సో ఎరుపు రంగు బంతుల ప్రాబిలిటీ కావాలంటే ఇది, నీలం రంగులు కావాలంటే ఏం చేస్తాము, 3x + 14, 8x + 14. అయితే ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, 1/2 అంట. సో మనకి x కనుక్కోవాలమ్మా. సో ఈ రెండు క్యాన్సిల్ చేసేయండి. సో 5x అంటే ఇది 10x అవుతుంది. 10x = 3x + 14. 7x = 14 అంటే x = 2 వచ్చేసింది. కానీ మనల్ని అడిగింది టోటల్ బాల్స్. టోటల్ బాల్స్ ఎంత, 8 × x అంటే 8 × 2 + 14. 16 + 14 ఎంతమ్మా, 30. సో మొత్తం బంతులు ఏంటంటే 30 బంతులు ఉన్నాయి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ ద మీడియన్ ఆఫ్ ఏ గ్రూప్ డేటా. మధ్యగతాన్ని కనుక్కోవాలి అంటే ఎల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అన్నాడు, లోయర్ బౌండరీ క్లాస్, లోయర్ క్లాసెస్ ని రిప్రజెంట్ చేస్తుందమ్మా. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. దిగువ హద్దు ఉన్నటువంటి మధ్య తరగతిని రిప్రజెంట్ చేస్తుంది ఎల్ వాల్యూ. ఆ ఫార్ములాలో ఎల్ వాల్యూని అడుగుతున్నాడు. ఇప్పటి వరకు మనం కంటెంట్ చూసాము. ఇప్పటి నుంచి మనం మెథడాలజీ బిట్స్ చూస్తాము. ఫస్ట్ పార్ట్ ఆఫ్ సిద్ధాంత శిరోమణి ఇస్ లీలావతి. సో లీలావతి తర్వాత సెకండ్ చాప్టర్ బీజగణితం ఉంటుంది, తర్వాత గ్రహ గణితము, తర్వాత గోళాధ్యాయము. ఇవి రెండు వరుసగా ఉంటాయి, 1, 2, 3, 4. నెక్స్ట్ మన పేపర్ లో రెండో అధ్యాయం అడగొచ్చు, మూడో అధ్యాయం అడగొచ్చు, లేకపోతే నాలుగో అధ్యాయం అడగచ్చు. కాబట్టి మొదటి అధ్యాయం అడిగాడు కాబట్టి లీలావతి. సో
సో లీలావతి ఎవరు రాశారనే దానికి లేదు, కానీ మామూలుగా అయితే భాస్కరాచార్య అని అంటాము. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఏ 9th క్లాస్ స్టూడెంట్ నేమ్డ్ లక్ష్మి గివ్ డెఫినేషన్ ఫర్ ద స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్. సో ఒక శంకువు యొక్క ఏటవాలు ఎత్తు నిర్వచిస్తే దాన్ని ఏమంటామమ్మా? జ్ఞానము, నాలెడ్జ్ అంటాం. ఎందుకంటే జస్ట్ చదివిన దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ దాన్ని అప్పచెప్పడం, సో అది జ్ఞానం కిందకు వస్తుందమ్మా. అండర్స్టాండింగ్ అంటే దాన్ని ఉపయోగించడం, అప్లికేషన్ అంటే దాన్ని వాల్యూస్ ని ఉపయోగించి ఏదైనా క్యాలిక్యులేషన్ చేయడం లేదా ఏదైనా కనుక్కోవడం అయితే వస్తుంది. కాబట్టి ఇక్కడ జ్ఞానము, నాలెడ్జ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రిపరేటరీ వాల్యూస్ గివెన్ ఇన్ ఎడ్యుకేషనల్ వాల్యూస్. సో ఎవరు ప్రిపరేటరీ వాల్యూ ఇచ్చారంటే బ్రష్లిచ్ అనే ఆయన ప్రిపరేటరీ వాల్యూ అయితే ఇచ్చాడు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో యంగ్ ఏం ఇంట్రడ్యూస్ చేశాడంటే యూటిలిటేరియన్ అంటే డైలీ యూసేజ్. తర్వాత డిసిప్లిన్ అంటే కోర్ సబ్జెక్ట్. వీటి గురించి ఆయన చెప్పాడు. బ్రష్లిచ్ చెప్పింది ప్రిపరేటరీ వాల్యూ అంటే ప్రిపరేటరీ వాల్యూ ఫర్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ అంటే రాబోయే భవిష్యత్తులో అతన్ని మనం ప్రిపేర్ చేస్తాం, ఫ్యూచర్ లెర్నింగ్ కి మనం అతన్ని ప్రిపేర్ చేస్తాం. సో కాబట్టి బ్రష్లిచ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పిక్టోగ్రాఫ్స్ కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ 3D ఎయిడ్స్, AV ఎయిడ్స్. ఆడియో అంటే ఓన్లీ వింటాము, AV ఎయిడ్స్ అంటే వీడియో, బట్ అది పిక్టోగ్రాఫ్ కాదు కదా. సో పిక్టోగ్రాఫ్ అనేది ద్విమితీయ ఉపకరణం, గ్రాఫ్స్, థాట్స్ ఇలాంటివి అంటుంది, అందుకని వాటిని 2 డైమెన్షన్ అంటాం. నెక్స్ట్ టర్మ్ సమ్మేటివ్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్, మీనింగ్ అడగట్లే, ఏ పదం నుంచి వచ్చిందంటే సమ్ అనే పదం నుంచి వచ్చింది. మీనింగ్ అయితే టోటల్ లెర్నింగ్ అవుతుంది మీనింగ్ అంటే. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ హ్యూరిస్టిక్ మెథడ్. హ్యూరిస్టిక్ మెథడ్ అనేది టైం టేకింగ్ ప్రాసెస్ అమ్మా. ఇక్కడ ఆప్షన్ 2 చూడండి, టేక్స్ లెస్ టైం టు కండక్ట్ అన్నాడు, కానీ ఇట్ టేక్స్ మోర్ టైం. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇవి మనకి ఏపీ టెట్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ లో ఉన్నటువంటి 30 మ్యాథమెటిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ బిట్స్ ని మనం సాల్వ్ చేసాము. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఏపీ తెలంగాణలో ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో అయితే తెలియజేయండి అమ్మా. మరిన్ని వీడియోల కోసము GNV కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.